హాయ్ ఫ్రెండ్స్! మన రీచా పాపని ఎప్పటినుంచో ఒక ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాలని జెప్పేసి మేము అనుకున్నాము. సో, నెక్లెస్ రోడ్ పక్కన సమ్మర్ ఉత్సవ్ మేళా అని జెప్పేసి ఒక ఎగ్జిబిషన్ అయితే వచ్చింది. ఇది చూడ్డానికి ఏందంటే లోపల సేమ్ కాశ్మీర్ సెటప్ అయితే ఉంటది. సో, బాగుంటుందని జెప్పేసి మేమైతే ఎళ్ళినాము. మనకి ఒక మనిషికైతే మనకి ఎంట్రీ ఫీజు రూ. 100 అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తారు. సో, ఎంట్రీ ఫీజ్ 100. మనం లోపలికెళ్ళగానే ఇట్లా మంచి ఫిష్ అక్వేరియం అయితే ఫస్ట్ అయితే ఉంటది. ఫ్రెండ్స్ ఏందంటే రూ. 100 ఎంట్రీ ఫీజ్ గదా! సో, మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి లోపల మనం సెపరేట్ అమౌంట్ అయితే పే చేయాలి. అది నేను మళ్ళీ వీడియోలో చెప్తాను. ఇలా ఫిష్ అక్వేరియం చూడగానే అసలు మా పాప అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. అసలు యాక్చువల్‌గా ఏందంటే అసలు ఆమెకి ఫిషెస్ అంటే చాలా ఇష్టము. సో, అవి చూడగానే అసలు ఫుల్ హ్యాపీ అయిపోయింది. డాడీ అసలు ఇవి తీసుకుందాం డాడీ అని జెప్పేసి అంటే అసలు మనము తీసుకోగలుగుతామా? అందులో నుంచి తీసుకోలేము గదా! అందుకే లోపలికి అలాగైతే ఎంట్రీ అయిపోయినాము. ఇంకా లోపలికెళ్ళగానే సేమ్ మనకి ఒక కాశ్మీర్ సెటప్ అయితే కనిపిస్తది. పైన నుంచి ఒక గ్లాస్ లాగుంటది. చుట్టూ సేమ్ కాశ్మీర్ లాగా ఆ సెటప్ అయితే వాళ్ళు డిజైన్ జేషిర్రు. చూస్తుర్రు గదా! అసలు ఆమె ఎంత హ్యాపీ అయిపోయిందో. ఎందుకంటే మనకు ఆ డిజైనింగ్ ఏందంటే సేమ్ కాశ్మీర్ లాగా సెటప్ జేషిర్రు. మళ్ళీ ఒకటి ఆ గ్లాస్ లోపల ఫుల్ ఏసీ అయితే ఆన్ జేషిర్రు. సో, దానివల్ల మనకి ఆ కాశ్మీర్‌లో ఉన్న ఫీలింగ్ అనేది వస్తది. ఎందుకంటే కూల్ ఉంటది. చుట్టుపక్కల అంతా కాశ్మీర్ లాగా లుక్ ఉంటది అంతే. మేము అనుకున్నాం అసలు యాక్చువల్‌గా అదంతా ఐస్ ఏమో అనుకున్నాము. కానీ ఐస్ గాదది. జస్ట్ ఏందంటే వాళ్ళు కాటన్‌ని అట్లా వాళ్ళు సెటప్ జేషిర్రు అంతే. ఆ చుట్టూ మనకేందంటే ఒక ఫ్లెక్స్ లాగా బొమ్మలైతే పెట్టేషిర్రు. చుట్టుముట్టు ఆ కింద అనేది టోటల్‌గా ఒక కాటన్ అనేది వాళ్ళు డిజైన్ జేసేసి పెట్టేషిర్రు. దాని నుంచి కొద్దిగా లోపలికెళ్ళగానే ఇట్లా మనకేందంటే ఐస్ పడుతున్నట్టు అని ఒక సెటప్ అయితే పెట్టిర్రు. అదేందంటే జస్ట్ ఒక బబుల్స్ లాగా వస్తున్నాయి అంతే. అది గూడా రియల్ ఐస్ అయితే గాదు. బట్ ఏందంటే ఓకే. పిల్లలు ఆడుకోవడానికి అసలు ఒక కొత్త రకంగా ఆ లొకేషన్ అయితే కనిపిచ్చింది. ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్‌కి గూడా ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి లొకేషన్స్‌కి పిల్లల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళకి గూడా ఒక చిన్న ఐడియా అనేది వస్తది. ఓకేనా? అసలు ఇలా చూస్తే అసలు ఫుల్లు కాశ్మీర్ సెటప్ లాగే ఉంది. బట్ ఏందంటే నేను అనుకున్నా అసలు లోపల టోటల్‌గా అంతే ఉంటదేమో అని అనుకున్నా. బట్ ఇంతే ఉంటది. ఓకేనా? మీరు ఒకవేళ రేపు మీరు ఇది వీడియో చూసిన తర్వాత లోపలికెళ్ళినా గానీ ఇలాగే ఉంటది. ఎక్కువైతే ఉండదు. జస్ట్ ఇప్పుడు కనిపిస్తుంది గదా! ఈ ఏరియా మట్టుకే మనకి ఒక కాశ్మీర్ సెటప్ అనేది వాళ్ళు డిజైన్ జేసి పెట్టేషిర్రు. తర్వాత లోపలొచ్చేసి టోటల్‌గా మనకి షాప్స్ అయితే ఉంటాయి. అది తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూస్తుండ్రు గదా! ఇది ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా వీళ్ళు సెటప్ అయితే జేషిర్రు. సో, దాంట్లోకైతే వెళ్ళడానికైతే మనకు చాయిస్ లేదు. ఎందుకంటే అక్కడ ఒక చిన్న గేట్ లాగా అనేది పెట్టేషిర్రు. అందులోకి వెళ్ళడానికైతే లేదు. ఇక్కడ చూస్తుర్రు గదా! మా పాప ఒక సోఫా పైనైతే అట్లా ఆడుకుంది. జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసిన ఇక్కడ. లోపలికెళ్ళగానే మనకి టోటల్‌గా షాప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్ ఆ లోపలికెళ్ళగానే మనకి షాప్స్ ఉంటాయి. అంటే ఆ కాశ్మీర్ సెటప్ దాటగానే మనకి షాప్స్ ఉంటాయి. అన్ని రకాల షాప్స్ ఉంటాయి. ఇంగ మా పాప అయితే అసలు ఫుల్లు హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే అలాంటి షాపులను చూపిస్తే అసలు మా పాపకి చాలా ఇష్టము. ఎందుకంటే నాకు అది కావాలి డాడీ, ఇది కావాలి డాడీ అని చెప్పేసి అడుగుతా ఉంటది. చూస్తుర్రు గదా! అసలు షాప్‌ల దగ్గరికి అసలు ఉరుకుతూనే ఉంటది ఇంగ. ఇక్కడని గాదు, ఎక్కడైనా సరే సేమ్ అలాగే ఉంటది. ఏ ప్లేస్‌కెళ్ళినా గానీ అంతే ఉంటది. ఓకేనా? అట్లా షాప్ దగ్గరికెళ్ళింది. అక్కడ అన్ని బొమ్మలు అవి ఉన్నాయి గదా! ఆ షాప్ దగ్గరికెళ్ళేసి అసలు డాడీ నాకు అది గావాలి, ఇది గావాలని జెప్పేసి అడుగుతుంది. సో, అక్కడి నుంచి ఇంకా వేరే ప్లేస్‌కెళ్ళింది. అక్కడొచ్చేసి ఒక బబుల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక అతనుండి ఆ బబుల్స్ ఇట్లా ఊపేటియి ఉంటాయి గదా! సో, వాటినైతే సేల్ చేస్తుండు. అవి చూస్తుర్రు గదా! డైరెక్ట్ అక్కడికెళ్ళేసి ఒకటి తీసుకుందాం అని చెప్పి ట్రై చేసింది. బట్ ఏందంటే రాలేదామెకు. ఓకే. ఇంగ ఆడుకుంటదని జెప్పేసి ఒకటైతే ఇప్పించినాం మేము. అలా బబుల్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలని జెప్పేసి మేమైతే ప్లాన్ చేసుకున్నాము. బట్ అక్కడనే చాలా సేపు మా పాప అయితే ఆడుకుంది. ఎందుకంటే ఆ బబుల్స్‌తోని చూస్తూ అసలు అలాగే అక్కడనే ఉండిపోయింది. చూస్తుర్రు గదా! అది ట్రై చేసింది. బట్ రాలేదు. అతనైతే చూపించిండు. ఇట్లుంటదంటే ఇంత పెద్దది మనకు రాదని జెప్పేసి ఒక చిన్నదైతే ఇప్పించినాము. అది దాంతోనైతే అలాగా ఆడుకుంది మా పాప. ఓకే. దాని నుంచి ఏందంటే ఎంటర్‌టైన్‌మెంట్ కొద్దిగా ఏందంటే ఆమెకు గూడా ఆడుకున్నట్టు ఉంటదని జెప్పేసి
ఇప్పిచ్చేసినాము. ఎందుకంటే అది ఇప్పిస్తే వేరేది అడగదు. లేదంటే ప్రతి షాప్ దగ్గరికి ఇంగ ఉరుకుతూనే ఉంటది. అందుకే ఇంగ అదొక చిన్నదైతే ఐటెమ్ ఇప్పిచ్చేసినాము. లోపలికెళ్ళినాము. లోపలికెళ్తే మనకి ఇక్కడ ఒక షాప్ అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ సెట్ ఉంటది గదా! అంటే పిల్లలకి వీఆర్ సెట్ ఇస్తారు. మనకి కళ్ళకైతే వీఆర్ సెట్ పెట్టుకోవాలి. లోపల గేమ్స్ ఉంటాయి. లేదంటే ఇంకా కొన్ని అడ్వెంచర్ లాగా ఉంటాయి. సో, అట్లా వీఆర్ సెట్ అయితే కనిపించింది. అలా తర్వాత మనం ఈ లోపలికెళ్ళగానే అసలు టోటల్‌గా ఇప్పుడు కిడ్స్ ఆడుకోవడానికైతే సెటప్ ఉంటాయి. అన్ని రకాల సెటప్స్ ఇందులో ఉంటాయి. మళ్ళీ మనము అమౌంట్ అయితే పే చేయాల్సొస్తది. అంటే పిల్లలకి మనము ఏదైనా సరే ఆడిపించాలని అనుకుంటే మనము 80 రూపీస్ అయితే పే చేయాల్సొస్తది. మోస్ట్‌లీ ప్రతి ఒక్కదానికి 80 రూపీస్ ఉంటది. బట్ ఇంకా వేరే వాడికి ఎక్స్‌ట్రా కూడా ఉంటది. బట్ మోస్ట్‌లీ అన్నిటికైతే 80 రూపీస్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏందంటే ఇక్కడ ఫుడ్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటది. ఇదైతే గుర్తుంచుకోండి. ఒకవేళ మీరొస్తే ఈ లోపల ఫుడ్ తినాలి అని అనుకుంటే కాస్ట్లీ అయితే ఉంటది. బయట దానితో పోలిస్తే 100% ఇక్కడ అయితే కాస్ట్లీ ఉంటది. జస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే ఒక ప్లేట్ మిర్చి వచ్చేసి ఇక్కడ 100 రూపీస్ ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే 4 కాకుండా 5 పీసెస్ ఇస్తారు మిర్చి. మిగతా అయితే ప్రతి ఐటము కాస్ట్లీ ఉంటుంది లోపల వచ్చేసి. ఒకవేళ మీరు ఫుడ్ తినాలి అని అనుకుంటే లోపల మోస్ట్లీ స్కిప్ చేస్తే బెటరు. ఇక మా పాప అయితే లోపల చాలా వాటిలో అయితే ఆడుకుంది. ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. బట్ లోపల ఇక్కడ చూస్తారు కదా లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పక్కన వచ్చేసి మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అట్లా పక్కన వచ్చేసి మనకి ప్రసాద్ ఐమాక్స్ కూడా కనిపిస్తుంది. అట్లా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు డిజైన్ చేసారు. అన్ని రకాల గేమ్స్తోని లోపల అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ బడ్జెట్ అయితే కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అన్నీ చూస్తూ ఉంటే పిల్లలు కంపల్సరీ అన్నీ మనం ఆడుకుందామని చెప్పేసి అడుగుతారు కదా. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇట్లా మా పాప అయితే చాలా వాటిలో అయితే ఆడుకుంది. మేము కూడా ఒకటైతే ట్రై చేసినాము. అది చాలా భయం అనిపించింది. బట్ ఏంటంటే ఓకే కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఆడుకున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈ ఎగ్జిబిషన్ గురించి అయితే. ఈ వీడియో అయితే ఒకవేళ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ లోపల వచ్చేసి కాశ్మీర్ సెటప్ ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ అది కొద్దిసేపే ఉంటుంది. అంటే ఎంట్రన్స్ మాత్రమే అది డిజైన్ చేసారు. తర్వాత లోపలైతే అన్ని రకాల షాప్స్ గేమ్స్ అయితే ఉంటాయి పిల్లలకి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.